పెంపుడు జంతువులకు సకాలంలో ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని శనివారం ప్రపంచ ర్యాబీస్ దినోత్సవం సందర్భంగా 29, 30 తేదీల్లో ఉచితంగా మందులు వ్యాక్సినేషన్ వేస్తున్నామని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వైవి రమణ తెలిపారు. స్థానిక బహుళార్థ పశు వైద్యశాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈరోజు ప్రపంచ యాంటీ రేబీస్ డే అంటే సెప్టెంబర్ 28వ తారీఖున ప్రపంచంలో ఉన్న వరల్డ్ యాంటీ రేబీస్ డే కింద జరుపుతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులకు ర్యాబీస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఈ పెంపుడు కుక్కలన్నిటికీ యాంటీ ర్యాబీస్ టీకాలు వేసినట్లయితే పెంపుడు కుక్కలకి అలాగే వీధి కుక్కలకు కూడా ఈ కుక్కల నుంచి ర్యాబీస్ వ్యాధి మనుషులకి రాకుండా ఉండడం గురించి ఏటా కొన్ని లక్షల్లో చనిపోతున్న ఈ చావులన్నీ ర్యాబీస్ వలన ఈ మరణాలు లేకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో అన్ని శాఖలు సంయుక్తంగా అంటే మెడికల్, వెటర్నరీ, మున్సిపాలిటీ, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ వీళ్ళంతా కలిసి సంయుక్తంగా మన భారతదేశంలో 2030వ సంవత్సరం నాటికి ర్యాబీస్ ఫ్రీ జోన్గా మన దేశాన్ని చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ పెంపుడు కుక్కల యజమానులకి ఒక అవగాహన సదస్సు నిర్వహించి అలాగే వారు తెచ్చిన పెంపుడు కుక్కలన్నింటికి యాంటీ ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది. అలాగే వారికి పెంపుడు కుక్కల నుంచి ర్యాబీస్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే కుక్క కరిచినప్పుడు ఏమేం చేయాలన్నది కూడా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా బహుళార్థ పశు వైద్యశాలలో ఈరోజు 146 కుక్కలకి యాంటీ ర్యాబీస్ వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరిగింది.